హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు అండి. హావెల్స్ గీజర్ అండి, 10 లీటరు. దీని ప్రాబ్లం వచ్చేసి గీజర్ వేసించినప్పుడు కంటిన్యూగా ట్రిప్ పోవడం జరుగుతుంది, ఫ్లోరిడ్ ఎక్కువ ఉండడం వల్ల. ఇది వచ్చేసి హావెల్స్ కంపెనీ 6 ల్యాంప్ 3 పిన్ టాప్ అండి. రీస్టార్ట్ బటను, టెస్టింగ్ బటన్ అనేది రెండు ఉంటుందండి. పవర్ ఇండికేషన్ కూడా రావడం జరుగుతుంది. మీరు కంటిన్యూగా గీజర్ వేసించినప్పుడు కట్ ఆఫ్ అయిపోద్దండి. మళ్ళీ రీస్టార్ట్ బటన్ నొక్కితే ఆన్ కావడం జరుగుతుంది. చూడండి, ఈ గీజర్ అనేది మనం ఓపెన్ చేసుకొని కనెక్షన్స్ వైర్స్ అనేది చూసుకోవాలండి. మనం ఓపెన్ చేసేటప్పుడు కనెక్షన్స్ వైర్స్ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసుకొని కనెక్షన్స్ వైర్స్ అనేవి తీసేసుకోవాలండి జాగ్రత్తగా. ఎల్లో దీనికి వచ్చేసి ఫిల్మెంట్కు 2 టన్నల్స్ ఉంటాయండి. ఒక సైడ్ రెడ్ బ్లాక్ ఉంటాయండి, ఆపోజిట్లో 2 ఎల్లో కేబుల్ వేలు రావడం జరుగుతుంది. థర్మోస్టార్టర్లు జాగ్రత్తగా తీసుకోవాలండి, అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇరిగిపోయిందనుకో దాంట్లో ఉన్న గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోయి థర్మోస్టాట్ అనేది పనిచేయదండి. 2 టన్నల్స్, ఆపోజిట్ 2 టన్నల్స్ ఉంటాయండి. ఈ గీజర్ యొక్క ఫిల్మెంట్కు 4 స్క్రూలు వస్తాయి. అవి మనం తీసేసుకుంటే ఫిల్మెంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. మనం ఏ యాంగిల్లో ఉంచామో అదే యాంగిల్లో మనం తీసేసుకోవాలండి. ఎర్తింగ్ వేరు ఇట్లా అన్నీ తీసేసుకొని కేబుల్స్ అనేది ఒక సైడ్కి అనేది అనుకోవాలండి. చూడండి, ఎల్లో వైరు, రెడ్ బ్లాక్. ఈ రెడ్ బ్లాక్ ఒక సైడ్ ఉంటాయండి, ఎల్లో వైర్స్ ఒక సైడ్ ఉంటాయి గీజర్కు. ఫిల్మెంట్కు ఫిల్మెంట్ అనేది ఒకసారి మనం బయట తీస్తాం చూడండి. ఇది వచ్చేసి 10 లీటర్ గీజర్ అండి, హావెల్స్ గీజర్. ఎక్కువసేపు వేసి ఉంచినా కానీ ట్రిప్ అయిపోతుంది ఓకే. ఈ పవర్ కనెక్షన్ అండి, పీసీ బోర్డు ఉంటుంది దీనికి దీంట్లో వచ్చేసి ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అనేది ఆఫ్ రేటింగ్ ఉంటుందండి. మీకు చూపెడతా చూడండి. మనకు ఏ కెపాసిటీ ఉంటే అదే కెపాసిటీ యూజ్ చేసుకోవచ్చు. 1, 2, 3 కిలోవాట్. టర్బో హీటింగ్ అనేది 3 ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. అండి గీజర్ లోపల ఫ్లోరైడ్ చాలా హెవీగా ఉందండి. ఫ్లోరైడ్ అంతా క్లీన్ చేసి మనం అదేవిధంగా యాస్టేజ్గా ట్యాంక్ అనేది ఫీడ్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఫిల్మెంట్ కూడా మనం ఒకసారి బయటకు ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఈ 2 రెడ్ బ్లాక్ ఉంటుందండి, ఇటు సైడ్ ఎల్లో కలర్ కేబుల్స్ ఉండడం జరుగుతుంది. ఓకే అండి, మనం ఫిల్మెంట్ కూడా సేమ్ యాస్టేజ్గా మళ్ళీ ఫీడ్ చేయడం జరుగుతుందండి. ఫ్లోరైడ్ అంతా క్లీన్ చేసి మనం కనెక్షన్స్ వైర్స్ ఏ విధంగా తీసామో సేమ్ అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. యాంగిల్ సెట్ కాకపోతే కనెక్షన్స్ వైర్స్ అనేది కరెక్ట్గా ఫిక్స్ కావండి. గీజర్ ఫిల్మెంట్ అనేది ఫిట్ చేయడం జరిగిందండి. ఎర్తింగ్ వేరు, మెయిన్ వైర్స్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయినా లేదా చూసుకోవాలండి. ఎర్తింగ్ వేర్ అనేది కంపల్సరీ కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.